ఊరుకోండి జ్యోతి గారు, తీసుకెళ్తా. ఊరుకోండి జ్యోతి గారు, ప్లీజ్. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా? ఇందిరా పార్క్ అనుకున్నారా? మేడం, మర్యాదగా మాట్లాడండి. ఆవేశపడకు రాజా, వీళ్ళింట్లో ఇద్దరు నేరస్తులున్నారు. ఒకరు జైలు శిక్ష అనుభవించి వచ్చిన నేరస్తురాలు, ఇంకొకరు పారిపోయిన ఖైదీ. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారు అంటే చెప్పదు, తెలీదు అంటుంది. చెప్పమని నువ్వైనా రికమెండ్ చేయి రాజా. మీరిద్దరూ మొగుడు పెళ్ళాలా, లేదా తాళి కట్టినోడు వేరు వచ్చినోడు వేరా? మేడం, మర్యాదగా మాట్లాడండి. ఓ, కోపం వచ్చిందంటే నువ్వే మొగుడనమాట. అయినా మొగుడు వయ్యుండి నీ పెళ్ళం నేరస్తులతో స్నేహం చేస్తూ ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు? తప్పు కదా. ఇదిగో, ఇది పట్టుకో. పట్టుకో రాజా. నీ పెళ్ళాన్ని 4 దెబ్బలు కొట్టి నిజం చెప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అమ్మా జ్యోతి, నా సహనానికి పరీక్ష పెట్టొద్దమ్మా. నీ మొగుడు కొట్టకముందే, నా చేత తన్నులు తినకముందే నిజం చెప్పమ్మా, ఎందుకొచ్చింది ఇదంతా? నిజంగా నాకేం తెలియదు దొరబాబు. ఇదంతా నడిపించేది చేయించేది ఆ నీలాంబరే. మీరు వెళ్ళి ఆ నీలాంబరిని ఎంక్వైరీ చేయండి. సరే జ్యోతి గారు, మీరు నీలాంబర్ అంటున్నారు కదా, నేను చూసుకుంటా. మిమ్మల్ని నేను బయటికి తీసుకెళ్తాను, మీరు భయపడద్దు.